సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ముందుగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి 11 గంటల సమయంలో మహబూబూర్ కాలేజ్ వద్ద వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఇక అక్కడే ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ముందుగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి 11 గంటల సమయంలో మహబూబ్ కాలేజ్ వద్ద వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇవాళ కిషన్ రెడ్డి అయితే నామినేషన్ వేయనున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వెంకట్? రెండో రోజు రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నిన్న 3 పార్లమెంటు స్థానాలకు బీజేపీ నామినేషన్ దాఖలు చేసింది. మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలకు నిన్న బీజేపీ అభ్యర్థులు నామినేషన్ చేశారు. ఇవాళ సికింద్రాబాద్తో పాటు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్లకు నామినేషన్ దాఖలు చేసేందుకు బీజేపీ అభ్యర్థులు అయితే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఇక్కడికి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. ప్రత్యేక పూజలు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలా జోష్గా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఇక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి దర్శనం అనంతరం రాజ్నాథ్ సింగ్ కావచ్చు, కిషన్ రెడ్డి, ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేక కాన్వాయ్లో భారీ ర్యాలీతో ఇక్కడ నుంచి సికింద్రాబాద్లో ఉన్నటువంటి మెహబూబా కాలేజ్కి వెళ్తారు. అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి మాట్లాడతారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు దాదాపు 10 లక్షల కోట్లు కేటాయించామనేది బీజేపీ ముందు నుంచి చెప్తుంది. ఈ 10 లక్షల కోట్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రహదారులు కావచ్చు, రైల్వేకి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టాం. ఈ 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంచాం. ఇప్పుడు మరొకసారి మమ్మల్ని గెలిపించినట్టు కూడా బీజేపీ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇప్పటికే మరికొద్ది సేపట్లో ఇక్కడికి అమ్మవారి టెంపుల్కు రాబోతున్నారు. పార్టీ శ్రేణులందరూ కూడా చాలా కోలాహలంగా ఇక్కడికి వస్తున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ మరికొద్ది సేపట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం ఒక సభలో మాట్లాడిన తర్వాత సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఇట్లా ప్రతి 4 రోజుల పాటు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 4 రోజుల్లో మొత్తం బీజేపీకి సంబంధించిన కాదు, మిగతా పార్టీల అభ్యర్థులందరూ కూడా ముందుకు నామినేషన్ వేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక చాలామంది నేతలు ఇక్కడికి వస్తున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్కి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. చింతల రామచంద్రారెడ్డి కూడా వస్తున్నారు. చాలామంది నేతలు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఎట్లా కొనసాగుతుంది సార్ పర్వం, నామినేషన్ల పర్వం? చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తున్నారు మీరు, కనివిని ఎరిగిన రీతిలో కూడా జనాలందరూ కూడా వస్తున్నారు, కార్యకర్తలందరూ కూడా వస్తున్నారు. ఇవన్నీ నేను చాలా సికింద్రాబాద్ ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కూడా చెప్తున్నారు. వాళ్ళని అడగండి. మా ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంది. మేము గెలుస్తున్నాం, అంతే. మేము గెలుస్తున్నాం.
100% గెలుస్తున్నాం. సో ఇట్లా మొత్తం కూడా మా ప్రణాళికలు మాకున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా సికింద్రాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. మోడీ అభివృద్ధిని చూసి పట్టం కడతారు. ఖచ్చితంగా మరొకసారి మోడీకి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇట్లా చాలా అంశాలు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 రద్దు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు దేశంలో మార్పులు తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ వల్ల ఇవాళ ముస్లిం సమాజం మొత్తం కూడా ఇవాళ బీజేపీ వైపుకు ఉంది అనేది బీజేపీ ఒక అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం 400 పైచీలకు స్థానాలు మేము వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి మోడీ మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారంటూ కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో కిషన్ రెడ్డితో పాటు రాజ్నాథ్ సింగ్ అమ్మవారి టెంపుల్కి రాబోతున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీతో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దీని తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియ అనంతరం నేరుగా రాజ్నాథ్ సింగ్ ఖమ్మం వెళ్తారు. ఖమ్మంలో వినోద్ కార్యక్రమానికి అక్కడ నామినేషన్ పర్వం ఉంటుంది. ఆ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ వెంకట్.